కన్యా రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. అదేవిధంగా ఒక ప్రమోషన్ కావచ్చు, ట్రాన్స్ఫర్ కావచ్చు, విదేశాలకు వెళ్ళాలనుకునే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అది సఫలీకృతం అవుతుంది. ద్వితీయాధిపతి దశమాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉన్నారు. తృతీయాధిపతి అష్టమాధిపతి అయిన కుజుడు భాగ్యంలో ఉన్నారు. వ్యయాధిపతి అయిన రవి దశమ స్థానంలో ఉన్నారు. సప్తమంలో చక్కగా శని బలంగా ఉన్నారు. మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి నిదానంగా పూర్తవుతాయి, కానీ విజయవంతంగా ఉంటుంది. ముఖ్యంగా నూతన గృహ ఏదైతే ఉందో అది కళ నెరవేరుతుంది. అదేవిధంగా వివాహం కాని వారికి చక్కగా మంచి సంబంధం కుదురుతుంది. పంచమ షష్టమాధిపతి అయిన శని సప్తమంలో ఉన్నారు. చతుర్థ సప్తమాధిపతి అయిన గురువు లాభస్థానంలో ఉన్నారు. సహోదరి మధ్య ఆప్యాయతలు పెరగడం, మీకు అండదండగా ఉండడం, అదేవిధంగా మాతృ సంబంధించిన విషయ వ్యవహారాలు, స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు మీకు కొలిక్కి రావడం, అదేవిధంగా తండ్రికి సంబంధించిన స్థిరాస్తి వ్యవహారాలు వృద్ధిలోకి రావడం, ఇటువంటి జరిగే అవకాశాలు చక్కగా గ్రహగతులు గోచరిస్తోంది. ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టి ఇది దిగ్విజయంగా పూర్తి చేయాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశం కూడా లేదు. కాబట్టి ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి. ఎదుటివారిని చూసి వారు ఇలా ఉన్నారు కదా మనం కూడా అలాగే వెళ్దాం అన్న ఆలోచన ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టండి. మీకు మీరుగానే వెళ్ళండి. మీ నిర్ణయాలు మీకు సఫలీకృతం అవుతాయి. అంతేగాని పక్క వాళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు బాగా ఉన్నారు, వాళ్ళని బట్టి మనం వెళ్దాం, వాళ్ళకంటే ఒక మెట్టు ఎదుగుదాం, ఎక్కాలి అన్న ఆలోచన బట్టి వెళ్ళొద్దు. అది మీకే నష్టం. గ్రహగతులు బాగున్నప్పుడు చక్కగా ఉన్న చోట స్థిరంగా ఉండి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఒక నూతన వ్యాపారం ప్రారంభించామని చూస్తారు, చక్కగా ప్రయత్నాలు ప్రారంభించండి, మంచి దశకు చేరుకుంటాయి. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధించిన విషయవహారాలు, H1B ప్రయత్నాల కోసం ఏదైతే చేస్తున్నారో అవి సఫలీకృతమయ్యే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా విదేశాలకు వెళ్ళడం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం ప్రారంభం చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కగా మంచి అవకాశాలు కలిసి రావడం, పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడం అనేది ఉంటుంది. అయితే చిన్న పొరపాటు వల్ల ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ కొంత నష్టం వచ్చే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. ఎందుకంటే మనసు స్థిమితంగా ఉండదు. అలా వెళ్దాం, ఇలా వెళ్దాం, లేదా పక్క వాళ్ళు చెప్పింది మనం విందాం అనుకుంటారు. కానీ మీకున్న ఏదైతే స్ట్రైట్ ఫార్వర్డ్గా మీరు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారో అవి లాభిస్తాయి. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చక్కగా పుష్కలంగా గ్రహగతులు గోచరిస్తోంది. అదేవిధంగా పునర్వివాహ సంబంధించిన విషయాలు కూడా గ్రహగతులు గోచరిస్తోంది. వివాహ ప్రయత్నాలు ప్రారంభించండి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమ, కస్తూరి పసుపుతోటి అమ్మవారికి అభిషేకం చేయండి. అదేవిధంగా ఒక 11 మంది ముత్తైదులకు తాంబూలం ఇచ్చినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం అడగానే శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాయణ చేయడం, అదేవిధంగా వ్యాపారంలోనూ ఇంట్లోనూ జిల్లేడు హనుమాను, జిల్లేడు గణపతిని పెట్టుకోండి. నరదిష్టి అధికంగా ఉంటుంది. మీరు బాగా ఎదుగుతున్నారు అన్న ఈర్ష్య దోషాలు ఎక్కువగా ఉంటాయి. కంపల్సరిగా తప్పనిసరిగా ఈ రెండింటిని ఆఫీసులో కానీ ఇంట్లో కానీ పెట్టుకోండి, మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in